నమస్తే, వెల్కమ్ టు డే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి టీడీపీ కొట్టుకుపోతుందన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. చంద్రబాబు తన శాడిజంతో వాలంటీర్లను వేధిస్తున్నారని ఆగ్రహం. మేమంతా సిద్ధం పేరుతో సెంట్రల్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. పేద ప్రజలు జగన్కి అండగా ఉండాలని పిలుపు. వ్యాపారస్తులకు పూర్వ వైభవం తీసుకువస్తామన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చిరు వ్యాపారులకు అందుబాటులోకి తెస్తామని హామీ. పేద ప్రజల ఆరోగ్యాలపై శ్రద్ధ లేదని పాలకపక్షాన్ని ఏకిపడేసిన సిపిఎం నేత బాబురావు. నగర శివారు ప్రాంతాలలో అనారోగ్యకారక పరిశ్రమలు నెలకొల్పడంపై ఆగ్రహం. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి టీడీపీ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ జోస్యం చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు సేవా దృక్పథంతో ఉన్న వాలంటీర్లను వేధించడం సరికాదని మండిపడ్డారు. రాజకీయాలు చేయలేక తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. తూర్పు నియోజకవర్గం దాసీపేట 14వ డివిజన్లో దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ సాంబయ్యతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రతి డివిజన్ అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నామన్నారు. గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని స్థానిక టీడీపీ నేతలు చూస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుందాగా మాట్లాడాలని హితవు పలికారు. చనిపోయిన వ్యక్తులపై దూషణలు చేయడం రాజకీయమా అని మండిపడ్డారు. పెన్షన్ కోసం వెళ్లి 36 మంది చనిపోయారని, వారి కుటుంబాలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సొంత మనిషి నిమ్మగడ్డ కాదా అని అనునిత్యం వాలంటీర్లపై విషం కక్కుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్నాలుగవ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరులు మండల అధ్యక్షులు రిజ్వాన్ గారు, మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారు, డివిజన్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, నగర సేవాదళ అధ్యక్షులు సోదరులు ఊకోటి రమేష్ గారు, ఊకో శేషగిరిరావు గారు, మల్లి గారు, అదేవిధంగా మన నగర మహిళా అధ్యక్షురాలు సుభాష్ని గారు, 14 డివిజన్కి సంబంధించిన పెద్దలు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ ప్రాంతంలో దర్శిపేట ప్రాంతంలో నివసిస్తున్న పెద్దలందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి ఒక్క ఇంటికి గారు వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క 5 సంవత్సరాలు, అదేవిధంగా ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈరోజు ప్రజానికానికి వివరిస్తుండడం జరిగింది.
ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా, మరీ ముఖ్యంగా దర్శిపేట ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు వాటర్ లైన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గారే ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో సాంబయ్య గారు కార్పొరేటర్గా అయిన తర్వాత ఈ యొక్క 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేసామని చెప్పి సందర్భంగా చెప్పుకోగలుగుతున్నాం. ఆ పనులు చేసాం కాబట్టి, అలాంటి కార్యక్రమాలు ప్రజానికానికి అందుబాటులో ఉన్నాం కాబట్టి, ఎందుకంటే దాదాపుగా 14వ డివిజన్ ప్రాంతాన్ని ఈరోజు మేము 4 సార్లు ప్రతి ఇంటికి గారే వెళ్తాం గారు జరిగింది. ఏ సమస్యలు అయితే మాకు గతంలో గడప మన ప్రభుత్వ కార్యక్రమాల్లో చెప్పారో, చెప్పిన సమస్యల్లో 98% వరకు ఈరోజు ఆ సమస్యలన్నీ గారు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం సందర్భంగా చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ఎంతో సంతోషంగా మాకు అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది, కాపు నేస్తం వస్తుంది, ఈబీసీ నేస్తం వస్తుంది. ఈరోజు గతంలో మా ఇంటి ముందు డ్రైనేజ్ పొంగేది, మాకు వాటర్ సప్లై ఉండేది కాదు. అలాంటిది ఈరోజు మాకు మౌలిక సదుపాయాలు అన్నీ గారు కల్పించిన నాయకుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నారు. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయి, మేము తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతానని చెప్పిన ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు వ్యక్తిగత విమర్శలు, దిగజారిపోయిన విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి పైన, మా పైన, లేకపోతే చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పైన, లేకపోతే నెహ్రూ గారి పైన, అంటే ఏదో ఒక రకంగా విమర్శలు చేసి ఈరోజు మొన్న ఒక సమావేశం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగితే గద్దె రామ్మోహన్ ఒకటే చెప్పారు, ఒక్క గొడవ జరగాలి నియోజకవర్గంలో, ఎలాగైనా మనం వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాటలతో అయినా రెచ్చగొట్టి, లేకపోతే వ్యక్తిగతంగా అయినా దూషించి, రాజశేఖర రెడ్డి గారిని తిట్టి, నెహ్రూ గారిని తిట్టి, అంటే చనిపోయిన వ్యక్తులను గారు మనం ఆలోచించకుండా మనం మాట జారదాం, ఒక్క గొడవ జరిగితే దాన్ని మనం రాజకీయం కోసం ఉపయోగించుకుందాం అని చెప్పింది దిగజారిపోయారు ఈరోజు రామ్మోహన్ అని చెప్పింది సందర్భంగా చెప్తాను. ఈరోజు 70 సంవత్సరాల వ్యక్తి హోందాగా ప్రవర్తించకుండా, గౌరవంగా ప్రవర్తించకుండా, ఈరోజు రాజకీయం కోసం, ఓట్ల కోసం, ఈరోజు నిజంగా వాళ్ళకి కనుక సిగ్గుసారం ఉంటే, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే 2014 నుంచి 19 దాకా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేశారు, 19 నుంచి 24 దాకా మేమేం కార్యక్రమాలు చేశారు చెప్పే దమ్ము మాకుంది, వాళ్ళకుందా? వాళ్ళు ఏ కార్యక్రమాలు చేశారు చెప్పుకోవటానికి ఒక్క కార్యక్రమం ఉందా? అబద్ధాల ప్రచారం, అసత్య ప్రచారాలు, చనిపోయిన వ్యక్తుల మీద దూషణలు, లేని వ్యక్తుల మీద విమర్శలు, ఈరోజు మాకు సంబంధం లేని విషయాలు, మాకు అవగాహన లేని విషయాలని ఈరోజు మా పైన నింద వేసే విధంగా ఈరోజు డ్రగ్ మాఫియా అంటారు, లేకపోతే మద్యం మాఫియా అంటారు, ఇంకేదో అంటారు. 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఏం జరిగింది? కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ జరగలేదా? దానికి ఈరోజు గద్దె రామ్మోహన్ ఒక కారణం కాదా? అదేవిధంగా బెట్టింగులు కానివ్వండి, ప్యాకెట్ కానివ్వండి, గద్దె రామ్మోహన్ ఆడేవారు కాదా? ఇవన్నీ కాదు అని చెప్పండి ఏ ఒక్కరినైనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం పేరుతో భారీగా ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో ముఖ్య అతిథులుగా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పేద ప్రజలు జగన్కి అండగా ఉండి వైసీపీని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలని వారు కోరారు. ఈ ర్యాలీ గాంధీనగర్ ఐనాక్స్ వద్ద నుండి సత్యనారాయణపురం, శివాజీ కేఫ్, భగత్ సింగ్ రోడ్, బుడమేరు వంతెన సెంటర్, పసుపు తోట, మధురానగర్ సెంటర్ మీదుగా కొబ్బరి తోట వరకు సాగింది. ర్యాలీలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామము వేలగూడెం గ్రామము గుంటూరు గ్రామము చూస్తుంటే విజయోత్సవాలు ఉంది. ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ఉందో అలాగే చంద్రబాబు నాయుడు 2010 నుంచి 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఏదైతే నేను కేంద్రంతో మాట్లాడి తెచ్చుకున్న ప్రాజెక్టులు తప్ప ఈ విజయవాడ నగరానికి చంద్రబాబు నాయుడు చేసిన విషయం 10 కోట్ల రూపాయల అభివృద్ధి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు చేయలేదు. ఏదో పుష్కరాల రూపాయల కోసం అలాగే వాళ్ళ మొత్తం ప్రజలంతా కూడా సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే అభివృద్ధిలో వాళ్ళ చంద్రబాబు నాయుడు కంటే 10 రెట్లు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశాడు ఈ రాష్ట్రాన్ని. ముఖ్యంగా విజయవాడలో మరి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ముఖ్యంగా ఇంతకుముందు వెల్లపల్లి శ్రీనివాస్ గారు అభివృద్ధి సంక్షేమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వెల్లపల్లి శ్రీనివాస్ గారు అలాగే టీడీపీ అభ్యర్థి ఉన్నటువంటి ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థి ఒక తాగుబోతు అది వాళ్ళ పార్టీ క్యాడర్ చెప్తాం తాగి ఎలక్షన్ విజయాలు కూడా వస్తున్నాయని చెప్పి అలాగే ఎంతోమంది మహిళలు ప్రాణాలతో జీవితాలతో కీచకుడు భూ కబ్జాకోరు అవినీతిపరుడు అలాగే ఒక బ్లాక్మెయిల్ ముఖ్యంగా స్వతంత్ర సమరయోధులు కూడా భూమి కూడా ఆక్రమించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పి వెల్లంపల్లి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారంటే ఎటువంటి సందేహం లేదు. విజయవాడ పార్లమెంట్లో 7 సీట్లు మేము వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించాం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక రోడ్ షో చేయడానికి ఈరోజు కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసిన కేసీఆర్ నాని గారికి, అదేవిధంగా మల్లాది విష్ణు గారికి, గౌతమ్ రెడ్డి గారికి, నగర మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, కార్పొరేటర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏదైతే రేపు జరగబోయే ఎన్నికలకి ఒక విజయ కేంద్రంలాగా ఈరోజు కేవలం ఒక 4-5 డివిజన్ల పరిధిలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా చక్కగా పార్టీ అభిమానులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు, నాయకులు వేలాది మందికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఇక్కడ ప్రత్యర్థిగా ప్రతిపక్ష పార్టీకి చెందిన బోండవమ్మ అనే వ్యక్తి ఇక్కడ పోటీ చేయబోతున్నాడో ఆ వ్యక్తికి డిపాజిట్ కూడా రాకుండా ఓడించేందుకు ఈరోజు మా పార్టీ కార్యకర్తల నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు. ప్రజలకు ఒక మంచి పని చేసిన పని కాక స్థలాలు కబ్జా చేయడం, భూ కబ్జా చేయడం, రౌడీ చేయడం, దందాలు చేయడం ఇవన్నీ చేసి ఎంతో మందికి ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ప్రజానీకం వారికి సహకరించే పరిస్థితి లేదు. అందుకే చెప్తున్నా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు ముఖ్యంగా మా విజయవాడ పార్లమెంటు కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని తెలియపరచుకుంటే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరచుకున్నాను. ఈరోజు విజయవాడ నగరంలో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు, అలాగే పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి కేసీఆర్ నాని గారు ఈరోజు ర్యాలీలో అందరూ కూడా పాల్గొన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరం అనేటప్పటికల్లా పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. నిర్లక్ష్యానికంటే కనీసం ఈ విజయవాడ నగరంలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేనటువంటి దుస్థితిలో ఆనాడు ప్రభుత్వం ఉంది. ఎల్ఎన్టీ నుంచి 500 కోట్ల రూపాయలు వచ్చినప్పటికీ కూడా అస్తవ్యస్తమైనటువంటి విధానాలతో ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో తెలుగుదేశం పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలమైంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీగా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ విడివిడిగా ఎదుర్కొనేటటువంటి ధైర్యం చేయలేకపోతూ ఉన్నాయి. దానికి ఏంటంటే ఆయన ఒక సంకల్ప సిద్ధితో, ఒక మేనిఫెస్టోతో, ఒక ప్రజల యొక్క ఎజెండాతో ప్రజలకు నేను ఉన్నాను అని చెప్పిన భరోసా ఇచ్చి ఖచ్చితంగా ఎన్నికల్లోకి వెళ్తా ఉన్నాం. కాబట్టి కూటమి ఇప్పటికే కుదేలైపోయింది. ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరిగేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేనేలేదు. 1 సైడెడ్గా ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దానికి కారణం ఒక పాజిటివ్ దృక్పథంతో
మేము చేసిన పనులన్నీ కూడా ఇలా ఉన్నాయని చెప్తాను. కాబట్టి 30 సంవత్సరాల క్రితమే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఈ కూటమి కూడా 2014లో కూడా కలిసే పోటీ చేశారు. ఏమైందో తెలుసు మనకి. తిట్టుకున్నారు, విడిపోయారు, మళ్ళీ తిట్టుకున్నారు, కలిశారు. కాబట్టి ప్రజల యొక్క ఎజెండా వీళ్ళకి లేనే లేదు. వీళ్ళకు ఉన్నదల్లా అధికారం కోసం పోరాటం తప్ప, ఆరాటం తప్ప ప్రజల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు విజయవాడ సెంట్రల్తో పాటు 3 నియోజకవర్గాలు, పార్లమెంట్లో ఉన్నటువంటి 7 స్థానాలు, పార్లమెంట్ అభ్యర్థితో పాటు అన్నీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి రేపు 13వ తారీఖున ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు. దానికి తగ్గట్టుగానే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాబోయే 5 సంవత్సరాల్లో ఒక ఎజెండా పెట్టుకుని నగర సమగ్ర అభివృద్ధికి మేమందరం కూడా పాటుపడతాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వర్తక వ్యాపార వాణిజ్య రంగంగా పేరుగాంచిన విజయవాడ నగరంలో వ్యాపారస్తులకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన అండగా నిలుస్తుందని విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే వ్యాపారస్తులకు పూర్వ వైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులతో సృజనా చౌదరి అల్పాహార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్, సృజనా చౌదరి మాట్లాడుతూ వ్యాపారులను ఆదుకుంటామని, గతంలో వస్త్రలత, కృష్ణవేణి హోల్సేల్ మార్కెట్, పలు వాణిజ్య సముదాయాలు వైభవంగా వ్యాపార లావాదేవీలు చేసుకునేవని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ వ్యాపార సముదాయాలన్నీ వెలవెలబోయాయని, వాటన్నిటినీ తిరిగి పూర్వ వైభవం వచ్చేలా పలు కార్యాచరణలు రూపొందించనున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు ప్రవేశపెట్టిన అనేక పథకాలను పశ్చిమ నియోజకవర్గం వ్యాపారులకు చేరువయ్యేలా ఒక కార్యాలయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. గతంలో నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, కూటమి అధికారంలోకి రాగానే ఓ కార్యాచరణ రూపొందించి చిరు వ్యాపారులను అండగా నిలబడి పశ్చిమ నియోజకవర్గాన్ని వ్యాపార నియోజకవర్గంగా తీర్చిదిద్దనున్నట్లు వారు ప్రకటించారు. రమేష్ గారి ఇంట్లో వ్యాపార వర్గాలతో ఆత్మీయ సమావేశం జరిగింది. అందరూ తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వ్యాపారస్తులు చాలా ఎక్కువ మంది నివసించే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో గతంలో మంత్రి కింద వ్యవహరించిన వ్యక్తి ఎటువంటి సహాయం ఇవ్వకుండా ఆ వ్యక్తి ఇక్కడ చాలా ఇబ్బందులు గురి చేశారు. వాళ్ళ వ్యాపారస్తులందరూ విసిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన నాయకులు మేము. అంతేకాకుండా మోడీ గారి అటువంటి వ్యాపారస్తులను బాగా చూసుకునే మోడీ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. కాబట్టి వ్యాపారస్తులు ఆనందంగా ఉండాలి, వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలతో చూసుకుంటే కొంచెం వెనకబడిన నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో సృజనా చౌదరి గారు లాంటి వ్యక్తి వచ్చి ఈ నియోజక అభివృద్ధికి కృషి చేస్తారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా మీరు చూశారు, వారు 2014 నుంచి 19 ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, ఇక్కడ అంతేకాకుండా టిట్కో ఇళ్ళు కానీ, అంతేకాకుండా మంగళగిరి ఎయిమ్స్ కానీ ఇటువంటి ఎన్నో సంస్థలు తీసుకొచ్చారు. ఆయనకి నరేంద్ర మోడీ గారితోనూ నారా చంద్రబాబు నాయుడు గారితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వారు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుల మతాలకు చెందిన అన్ని వర్గాలు ఉన్నాయి. అందరూ ఎక్కువగా రోజువారీ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వారి జీవన విధానాలు కూడా మెరుగుపడాలి. మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, ప్రభుత్వం మీద ఆధారపడకుండా సృజనా చౌదరి గారు లాంటి వ్యక్తులు వచ్చారు కాబట్టి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా కూడా నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన ఆత్మీయ అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గారి మనవరాలు బర్త్డే సందర్భంగా అందరితో ఆత్మీయ సమ్మేళనం పెడదామని చెప్పి పిలవడం జరిగింది. ఆ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రావటం, అందరితో ఆత్మీయంగా కలిసి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి అదే ఇదిగా వాళ్ళందరి సపోర్ట్ కూడా కోరటం జరిగింది. వాళ్ళు అందరూ కూడా చాలా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా వాళ్ళు అభిమానాలు తెలియపరిచారు. ఇకపోతే ఈరోజు మిగిలిన కార్యక్రమం ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి, చెన్నీ గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. రాష్ట్ర రాజధాని, వాణిజ్య రాజధాని అయినటువంటి విజయవాడ, వాణిజ్య రాజధాని విజయవాడలో
మరి వన్ టౌన్ పాత బస్తీలో నా మనవరాలు పుట్టినరోజుకి నేను కేసినేని చిన్ని గారిని, సుజనా చౌదరి గారిని, ఇటు పార్లమెంటు కంటెస్టెంట్, ఇటు అసెంబ్లీ కంటెస్టెంట్ని ఇద్దరిని పిలిచి ఆహ్వానించడంతో వారు మా ఇంటికి వచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ మా మనవరాల్ని ఆశీర్వదించి వెళ్ళడానికి వారికి ధన్యవాదాలు. అట్లాగే వన్ టౌన్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలందరికీ కూడా బాగా అండగా ఉంటాం. వాళ్ళ వ్యాపారాలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి సమస్యలకి దగ్గరగానే ఉంటాం. ఇక్కడే ఆఫీస్ పెట్టి మరి సుజనా చౌదరి గారు చెప్పింది ఏంటంటే విజయవాడ వన్ టౌన్లో పర్మనెంట్గా వారి ఆఫీస్ ఉండి రెగ్యులర్గా ఉంటాను. నేను కానూరులోనే ఇల్లు కట్టుకున్నాను, కానూరులోనే ఉంటాను, విజయవాడ మాంటిసోరీ కాలేజీలో స్కూల్లో చదివాను, మాది కంచించర్ల, వ్యాపార నిమిత్తం ఇక్కడే మా బంధువులు అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పడం మీ అందరికీ సంతోషం వేసింది. అట్లాగే అదేవిధంగా ఇక్కడ కార్మికులకు కూడా అనేక రకాల సమస్యలు ఉండటం, వాళ్ళన్నిటికీ కూడా పరిష్కరించడం అనేది కార్మిక వర్గాల్లో కూడా అందరూ ఇష్టపడటం, వారందరికీ గెలుపుకి కృషి చేస్తామని అన్ని వర్గాల వాళ్ళం కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. పేదలు నివసించే శివారు ప్రాంతాలలో అనారోగ్య కారక పరిశ్రమలు నెలకొల్పడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు అన్నారు. వారి ఆరోగ్యానికి హాని కలుగుతున్నా పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. నగరంలో మౌలిక వసతులు కల్పించిన కమ్యూనిస్టులను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని బాబురావు విజ్ఞప్తి చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఇండియా కూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాంబే కాలనీలోని హెచ్ బ్లాక్లో ఇంటింటికి వెళ్లిన బాబురావు ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతును అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరావాస ప్రాంతంగా పేరుగాంచిన వాంబే కాలనీలోని అనారోగ్య కారక పరిశ్రమలు నెలకొల్పుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యర్థాలు రీసైక్లింగ్ పరిశ్రమలను ప్రారంభించడానికి పేదలు నివసించే ప్రాంతాలే పాలకులకు కనిపిస్తున్నాయని విమర్శించారు. పేద ప్రజల ఆరోగ్యం ఏమైనా పర్వాలేదనే ఉద్దేశంతో పాలకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కమ్యూనిస్టుల హయాంలో నగర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించామని బాబురావు వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగరు, పాయకాపురం, వాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట ఇవన్నీ కూడా పునరావాస కాలనీలు. 1960 నుండి ఇవాల్టి వరకు పేదలు పోరాడితే కమ్యూనిస్టులు అండగా ఉంటే ఈ కాలనీలు వచ్చినాయి. కానీ ఈ కాలనీల తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు తీవ్రమైన నిర్లక్ష్యం, పేదలంటే చిన్నచూపు, లెక్కలేనితనం, వీళ్ళ ఓట్లు కావాలి కానీ వీళ్ళ సంగతులు పట్టించుకోరు, వీళ్ళ బాధలు పట్టించుకోరు. దీన్ని ఒక డంపింగ్ యార్డులాగా అంటే వ్యర్థ పదార్థాల కేంద్రంలాగా మార్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఉన్నారు, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ ఉన్నారు. లేకపోతే అంటే ఇక్కడ పట్టాలు ఎవరా? సింగనగర్లో కమ్యూనిస్టులు 40,000 మంది మేము కార్పొరేటర్లకు ఉండే పట్టాలు, రిజిస్టర్ పట్టాలు ఇచ్చాం సింగనగర్ నుంచి కంట్రీకి వరకు. వాంబే కాలనీ కానీ లేదు రాజు గృహకల్ప ఇళ్ళు హెచ్ బ్లాక్లో కానీ, రాజరాజపేటలో కానీ, ఇంకా అనేక చోట్ల జేఎన్ఆర్ఎం అపార్ట్మెంట్లు కట్టినవి కానీ ఉత్తెత్తు పట్టాలు ఇచ్చారు సగం మందికి. జగన్ గారు బొమ్మలేంటి? ఇది ఆయన ఆస్తా, జనం ఆస్తా? ఇప్పటివరకు ఏ గవర్నమెంట్లో జరగలా. అంటే మీ రాజకీయ ప్రచారం కోసం బొమ్మలు వేసుకుంటారా? కానీ ఇక్కడ అదే చెత్త ఫ్యాక్టరీలు, చెత్త నుండి ఎరువు తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటి జనావాసాల మధ్య, చెత్త నుండి కరెంటు తయారు చేసేది, డ్రైనేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు. ఇప్పుడు సింగనగర్లో డిస్నీ ల్యాండ్లో 57 ఎకరాల్లో పశువుల్ని వధించే కబేళా పెడతారు. అంటే జనం ఏమైపోవాలి? జనాన్ని పొమ్మనకుండా పొగబెడతారా? ఇదేనా పేదల ప్రభుత్వం అంటే? అందుకే ఈ కాలుష్యాల నుంచి కాపాడాలి, ప్రజల జీవితాలను కాపాడడం కోసం సిపిఎం నిరంతరం పోరాడుతూ ఉంది. రాబోయే కాలంలో సిపిఎంని గెలిపించండి. ఈ సింగనగర్ ప్రాంత అభివృద్ధికి, ఈ కాలనీల అభివృద్ధికి మొట్టమొదటి కృషి చేసింది కమ్యూనిస్టులు. ఇళ్ళ పట్టాలు వచ్చినాయి, ఫ్లైఓవర్ బ్రిడ్జి వచ్చింది, అలాగే మాకినేని బసవపన్నయ్య స్టేడియం వచ్చింది, కృష్ణానది మంచినీళ్ళు వచ్చినాయి. వీళ్ళు వచ్చిన తర్వాత ఏమొచ్చింది? చెత్త ఫ్యాక్టరీలు వచ్చినాయి, చెత్త పన్ను వచ్చింది, ఇప్పుడు కబేళా వస్తుంది. ఇదేనా మీ అభివృద్ధి? అందుకే ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంత అభ్యున్నతి కోసం పనిచేసిన సిపిఎంని అసెంబ్లీకి పంపండి, గెలిపించండి. ఇక్కడ పట్టాలు ఇప్పిస్తాం, కబేళా లేకుండా చేస్తాం, పేదవాళ్ళకి ఇళ్ళు కట్టిస్తాం, కట్టినటువంటి ఇళ్ళన్నీ పేదలకి పంచేటట్టుగా చేసే బాధ్యత మాది, ఓటు వేసే బాధ్యత మీది, పని చేసే బాధ్యత మాదే అని ప్రజలందరికీ
సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్యవైశ్య కుటుంబాల అభ్యున్నతికి కృషి చేస్తానని అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు సిఏ గడ్డం సత్యనారాయణ అన్నారు. విద్యానిధి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్య విద్యార్థులకు సాయం చేసి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అమ్మ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం, యువజన సంఘం, సేవాదళ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్బన్ ఆర్యవైశ్య సంఘానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా సిఏ గడ్డం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కుసుమంచి వెంకటలక్ష్మి గణేష్, కోశాధికారిగా సోము రమేష్, ఇతర సభ్యులు, యువజన సంఘం అధ్యక్షులుగా కనుగొల్ల అరుణ్ సంపత్, కార్యదర్శిగా చీమకుర్తి శంకర్, కోశాధికారిగా చల్లా చైతన్య, వారి సభ్యులు, మహిళా విభాగం నుండి అధ్యక్షులుగా మారం రోజారాణి, ప్రధాన కార్యదర్శి దేశు రాజ్యలక్ష్మి, కోశాధికారిగా గరే ధనలక్ష్మి, ఇతర సభ్యులు, సేవాదళ్కు అధ్యక్షులుగా బొగ్గవరపు వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా సింహాద్రి గోపి, ప్రధాన కార్యదర్శిగా కోనా సంతోష్, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం అనంతరం నూతన అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ మాట్లాడుతూ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఆర్యవైశ్య కుటుంబాల అభ్యున్నతికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం పూర్వపు అధ్యక్షులు దర్శి వాసు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. కేవలం ఆర్యవైశ్య వర్గాలకు మాత్రమే కాక ఇతర వర్గాలకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తామని గుర్తు చేశారు. వాసవి మాత మీద ప్రమాణం చేసి ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సంకల్పించారని పేర్కొన్నారు. మహిళా విభాగం నుండి అధ్యక్షులు మారం రోజారాణి మాట్లాడుతూ మహిళలు ఇంటికి మాత్రమే కాకుండా చైతన్యం తెచ్చే విధంగా తమకు అవకాశం కల్పించారని అన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా నన్ను అంటే గడ్డం సత్యనారాయణ అనే నేను నియమితపడ్డాను. ఈరోజు మా కార్యక్రమంతో పాటు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నాం. అందరికీ స్టేట్ వైజ్గా లీడర్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అయ్యారు. అలాగే ఈరోజు మాలో అనుబంధ సంస్థలైనటువంటి మహిళా విభాగం, యువజన విభాగం మరియు సేవాదళ విభాగం కూడా ప్రమాణ స్వీకారానికి కంప్లీట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మేము ఆర్యవైశ్యుల కుటుంబాలకి, ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కూడా మేము ఈ టీము ద్వారా సహకరిస్తామని మేమందరం ఆ రకంగా మేము ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. రాబోయే కాలంలో ఆర్యవైశ్యులకి విద్యానిధి అనేటువంటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్యుల కుటుంబాల అభ్యున్నతికి, వాళ్ళ పిల్లల చదువులకి మేము ఈ సంస్థ ద్వారా మేము తప్పనిసరిగా ఆర్థిక సహాయం అందించి ఎంతోమందికి కుటుంబాలకి మేము తప్పనిసరిగా సహాయం అందించాలని, ఆర్యవైశ్య కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇవాళ కంప్లీట్ చేసుకున్నాం. 2009లో ప్రారంభించి అనేక సంవత్సరాలుగా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘంగా ఏర్పడిన తర్వాత చాలామంది ఆర్యవైశ్య ప్రముఖులు దీనికి అధ్యక్షులుగా పనిచేసి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆర్యవైశ్యులకే కాకుండా ఇతర వర్గాల వారికి కూడా మేమున్నాం అని అంటూ అనేక సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దలు గడ్డం సత్యనారాయణ గారు, అలాగే మారం రోజా గారు మహిళా అధ్యక్షురాలుగా, గడ్డం సత్యనారాయణ గారు విజయవాడ అర్బన్ అధ్యక్షులుగా ఈ కార్యక్రమం చేయడానికి అనేక డివిజన్లకి అధ్యక్షులుగా నియమించుకోవడం, చాలా పెద్ద కార్యక్రమాలు చేయవలసిన కార్యక్రమాలని చేసే తలంపుతో అమ్మవారి సమక్షంలో అమ్మవారి మీద ప్రమాణం చేసి ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తాం. 2024 నుంచి 2026 వరకు ఈ కార్యక్రమాన్ని చేయడానికి సన్నద్ధులై వచ్చినందుకు వారికి మా శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జయవాస్వి అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగం నన్ను మహిళా అధ్యక్షురాలుగా మారం రోజారాణి అని నేను మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి
ఈ మహిళా విభాగం అనేది ఒక పార్ట్ మాత్రమే. మరి మేము మహిళలుగా ముందుకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి పదవులు స్వీకరించామంటే దానికి అర్బన్ జిల్లా నుంచే కానీ మహాసభ నుంచే కానీ చాలామంది పెద్దలు మాకు సహకరిస్తున్నారు. అందులో విజయవాడ నుంచి గడ్డెన సత్యనారాయణ గారు మమ్మల్ని ప్రోత్సహించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మహిళలు ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా మహిళలకి చైతన్యం తెచ్చే విధంగా మేము కూడా లీడర్షిప్ లక్షణాలతో బయటకు వచ్చి మేము మహిళలకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకి కార్యక్రమాలు, మహిళలకి మంచి మంచి అవకాశాలు కల్పించే కార్యక్రమాలను చేయాలనే ఉద్దేశంతో నేను మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి అంటే 2024-2026 సంవత్సరానికి గాను మహిళా అధ్యక్షురాలుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ మహాసభ అధ్యక్షులు అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై వాసు. అందరికీ నా పేరు కనిగెళ్ళారి సంపత్. నేను ఈ తరంకి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. మేము విరివిరిగా వచ్చే కాలంలో అందరికీ రక్తదానాలు, అలానే ఈ వేసవికాలంలో చలివేంద్రాలు, అట్ ద సేమ్ టైం క్రీడా కార్యక్రమాలు చేస్తూ ఈ 2 సంవత్సరాలు మేము మా పెద్దవాళ్ళు గడ్డం సత్యనారాయణ గారికి అలానే మహిళలకు సపోర్ట్ చేస్తూ వివిధ కార్యక్రమాలు చేస్తూ అసోసియేషన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి అన్నారు. భారతీయ సాంప్రదాయాలు విశిష్టమైనవని, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు ఆమె తెలిపారు. శ్రీదేవి సాంస్కృతిక సేవా సంఘం ద్వారా ప్రతి ఏటా సాంప్రదాయ వంటలు, వస్త్రధారణ, చిన్నారులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్రోధి ఉగాది సందర్భంగా బందర్ రోడ్లోని మాకినేని బసవ పున్నయ్య భవన్లో శనివారం జిల్లా స్థాయి సంప్రదాయ వస్త్రాలంకరణ పోటీ, ఉగాది పురస్కారాల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు విశిష్టమైనవని, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. శ్రీదేవి సాంస్కృతిక సేవా సంఘం ద్వారా ప్రతి ఏటా సాంప్రదాయ వంటలు, వస్త్రధారణ, చిన్నారులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం దూరదర్శన్ వ్యాఖ్యాత చంద్రిక మాట్లాడుతూ నేటి తరం బాలికలకు, యువతకు భారతీయ సాంప్రదాయం పట్ల అవగాహన కలిగించాలని సూచించారు. సామాజిక సేవా కార్యకర్త జ్యోతికి నిర్వాహకులు ఉగాది పురస్కారం అందజేశారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ విభాగాల్లో మహిళలకు సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు నిర్వహించారు. 250 మంది పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు దూపాటి శ్రీదేవి. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల ప్రోగ్రాం చేస్తుంటాను. దానికి మీడియా సోదరులందరూ నాకు సహకరిస్తుంటారు. అలాగే ఇది ఉగాది సందర్భంగా సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు. అంటే ఉగాది అనగానే ట్రెడిషనల్ అంత పసుపు, కాళ్ళకి పసుపు దగ్గర నుంచి చేతులకి గోరింట వరకు, నడుకు వడ్డాణం దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తయారవుతారు. ఇదివరకు రోజుల్లో కొంచెం మధ్యలో మానేశారు, అందరూ జీన్స్ ప్యాంట్లు అలా మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదండి. ప్రతి వాళ్ళు పండగ వచ్చింది అంటే చాలు చాలా గ్రాండ్గా తయారవుతున్నారండి. దానికి తల్లిదండ్రులకు యాడ్సప్ చెప్పాలి. అందుకే నేను ఏం చేశాను అంటే ఈరోజు సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలను పెట్టాను. విశేష స్పందన వచ్చిందండి. మొత్తం 100 మంది పార్టిసిపేట్స్ వచ్చారు. పిల్లలైతే సుమారుగా 30 మంది వచ్చారు. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే 70 ఏళ్ల వాళ్ళు, 60 ఏళ్ల వాళ్ళు ఇంటి దగ్గర తయారవరు కదా, ఏమైనా అనుకుంటారేమో, ఏమైనా చేస్తారేమో అని అనుకుంటుంటారు. అందుకోసం వాళ్ళ కోసమే నేను ఈ కార్యక్రమం పెట్టాను. నిజంగానే విశేష స్పందన వచ్చేది. సుమారుగా 60 మంది, అంటే 28 ఏళ్ల నుంచి 80 ఏళ్ల లోపు వాళ్ళు సుమారుగా 80 మంది వచ్చారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. అంతమంది రావటం అన్నది నాకెంత గర్వకారణం ఉంది. నాకు సపోర్ట్ చేశారు గోల్నారాయణరావు గారు, అలాగే పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళు, రెడ్ ఎఫ్ఎం వాళ్ళు, ఆశీర్వాద్ వాళ్ళు, గణేష్ గిఫ్ట్స్ వాళ్ళు, అలాగే నేను ఇంత గ్రాండ్గా చేయడానికి నా టీం అంతా అండి. వీళ్ళందరూ లేకపోతే నేను ఈ ప్రోగ్రామ్స్ అసలు చేసేదాన్ని కాదు. ఆ విధంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ముందుకు నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇస్తున్నాను.
అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాం అనమాట. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. సంపద సృష్టిస్తా, పేదలకు పంచుతా అని చంద్రబాబు చెప్పడం పెద్ద బూటకమని విజయవాడ ఎంపీ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు పాలన కన్నా నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి పెరిగిందని, ప్రజల ఆదాయం పెరిగిందని, పేదరికం తగ్గిందని ఆయన చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్తో కలిసి ఆయన ఆదివారం ఉదయం 43వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ప్రజల స్థూల వార్షిక ఆదాయం 1.68 లక్షలు కాగా అదే సీఎం జగన్ పాలనలో 2.34 లక్షలకు పెరిగిందని తెలిపారు. అదేవిధంగా చంద్రబాబు హయాంలో కన్నా 2 ఏళ్లు కరోనాతో ఇబ్బంది పడినా జగన్ పాలనలో జీఎస్డిపి 2% అధికంగా నమోదైందని వివరించారు. దీన్ని బట్టి ఎవరి పాలనలో ప్రజలు ఆదాయం పెరిగింది, సంపద ఎవరు సృష్టిస్తారనేది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. సీఎం వైఎస్ జగన్ వైద్య రంగానికి 18,000 కోట్లు, విద్యా రంగానికి 14,000 కోట్లు ఖర్చు చేసి ఆసుపత్రులు, పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు, సుజనా చౌదరి అసత్య ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఇది పేదలు నివాసం ఉండే ప్రాంతమని చెప్పుకొచ్చారు. తమకు ఎల్లో మీడియా అండగా ఉందని సుజనా చౌదరి అబద్ధాలు ప్రచారం చేస్తే తాను ఆయన 25 ఏళ్లుగా చేసిన అవినీతి భాగవతాలన్నీ బయట పెడతానని హెచ్చరించారు. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ తమకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ లబ్ధిని వివరించి ఓట్లు అభ్యర్థిస్తున్నామని, అదే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజలకు చేసిందేమీ లేకపోవడంతో చెప్పుకోవడానికి ఏమీ లేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. స్థానికుడనైనా తాను ఇక్కడ ప్రజల అండ, ఆశీర్వాదాలతో తప్పకుండా విజయం సాధిస్తానని ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బాపతి కొట్టిరెడ్డి, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఇదంతా కమ్మి ఇప్పుడు మరి అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో పెత్తందారీ చేయడం కోసం ఒక సొంత విమానంలో రోల్స్ రాయిస్ కార్లో తిరగడానికి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాడంటే అది నిజంగా మరి బీసీలను అనగదొక్కటానిక, అట్లాగే మైనార్టీలను అనగదొక్కటానిక, ఎస్సీలను అనగదొక్కటానిక ఈ బీజేపీ అభ్యర్థి ఇక్కడ ఏం హామీ ఇస్తున్నాడు? ప్రత్యేక హోదా హామీ ఇస్తున్నాడా? అట్లాగే పోలవరంకి నిధులు హామీ ఇస్తున్నాడా? పక్కనే ఉన్న రాజధానికి కడతానని చెప్పి 1,00,000 కోట్లు తీసుకొస్తాను హామీ ఇస్తున్నాడా? ఏ హామీలతో ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి ఇవాళ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నాడో సుజనా చౌదరి సమాధానం చెప్పాలి. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉండి 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ₹1 అభివృద్ధి పని కూడా చేయనటువంటి సుజనా చౌదరి ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి ఏం అర్హత ఉంది? అంటే నీకు డబ్బులు ఉన్నాయని చెప్పి నువ్వు పేదవాళ్ళ మీద పెత్తనం చేయడం కోసం మైనార్టీలు మోసం చేసి, బీసీలు మోసం చేసి ఆ సీట్ నీకు అలాట్ చేయించుకుని వాళ్ళకి ఫండ్ ఇచ్చి ఇవాళ మా ఆసిఫ్ భాయ్ మీద, సామాన్యుడి మీద పోటీ చేసి డబ్బులతో ఇక్కడ ప్రజానీకాన్ని పొందామంటే విజయవాడ పశ్చిమ నియోజక ప్రజలు రాజకీయ పరిణితి చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళు చాలా ఆలోచిస్తారు, అన్ని రకాలుగా ఆలోచించి ఓటేసే రాజకీయ పరిణితి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఉంది. ఎందుకంటే ఇది ఒక సంగమం. ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణితి ఎక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. మీకు చూస్తే ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, క్రిస్టియానిటీ ఉంది. అటు చూస్తే కులాల పరంగా చూస్తే మరి మీకు అన్ని రకాలుగా బీసీల్లో కూడా అన్ని బీసీలు ఉన్నారు, ఎస్సీలు అన్ని ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. అట్లాగే మీకు రెడ్డి సామాజిక వర్గం ఉంది, కాపు సామాజిక వర్గం ఉంది, అట్లాగే కమ్మ సామాజిక వర్గం ఉంది, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు. సో ఇటువంటి సంగమమైనటువంటి నియోజకవర్గంలో చాలా అత్యంత రాజకీయ పరిణితి ఉన్నటువంటి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా నువ్వు డబ్బులు ఇచ్చి వచ్చి ఇక్కడ గెలుద్దాం అనుకుంటే అది నీ పగడకల్లో ఖచ్చితంగా ఇక్కడ నిన్ను ప్రజలందరూ తిప్పి కొడతారు. మా ఆసిఫ్ భాయ్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టినటువంటి మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సామాన్యుడు, మరి ఒక కమిటెడ్ వైసీపీ కార్యకర్త, ఆయనకి ఇక్కడ సీట్ ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఈ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని ఓడించి
ఆసిఫ్ భాయ్ని భారీ అఖండ మెజార్టీతో గెలిపిస్తారంటే ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేయాలి. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో గడప గడప కార్యక్రమంకి వెళ్తున్నాం. అలాగే ప్రతి గడపకి వెళ్ళి స్థానిక కార్పొరేటర్ గారైన కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మంచి స్పందన వస్తుంది, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ 43వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అభివృద్ధి చూసి మాకు ఓట్లు వేయండి అని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో మేము గెలుస్తున్నాం, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. అలాగే ఇక్కడ సీసీ రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, సైడ్ డ్రైన్లు కానివ్వండి, అనేక అభివృద్ధి చేసి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. మంచి స్పందన వస్తుంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ఈ పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తుందని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లోన మన ఎంపీ గారు కేసినేని నాని గారు, అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు షేక్ ఆసిఫ్ గారు, మన స్థానిక కార్పొరేటర్ గారు కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలోన డివిజన్ పర్యటన అన్నది నిర్వహించుకోవటం జరిగింది. 35 కోట్ల వ్యయంతో డివిజన్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే డీపీటీ ద్వారా 65 కోట్ల రూపాయలు ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా అందజేయడం జరిగింది. ఈ ఒక్క డివిజన్లోన 100 కోట్లు ఈరోజు సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ ఇవ్వడం జరిగింది అంటే విజయవాడ నగరంలో 64 డివిజన్లకు గాను ఎంత సంక్షేమం అందింది, ఎంత అభివృద్ధి జరిగింది అన్నది ఒకసారి ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలోన విజయవాడకి ఇందాకే కేసినేని నాని గారు చాలా స్పష్టంగా ప్రతి ఒక్కటి ఎంత స్పష్టంగా తెలియజేశారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల హయాంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో ఏం జరిగింది అన్నది చాలా స్పష్టంగా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇంత చక్కటి విశ్లేషణ ఏదైతే టీడీపీ గవర్నమెంట్లోన 10 ఏళ్ళు ఆయన ఎంపీగా చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాలనను చూసి ఆకర్షితులయ్యి ఇంత చక్కగా విశ్లేషణ ఇచ్చారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా ఉందన్నది ప్రజలు ఒకసారి గమనించండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు 43వ డివిజన్ పరిధిలో గల 134 సచివాలయంలో మా గౌరవ ఎంపీ గారు కేసినేని నాని గారు, మా ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు, మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మా చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ క్యాడరు అందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు తర్వాత 2 భాగాలుగా చూసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే సంక్షేమం అభివృద్ధి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పరుగులెత్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదరికం నిన్న TV9లో కూడా డిబేట్లో రజనీకాంత్ గారు చెప్పడం జరిగింది. 11.7% పేదరికం ఉంది గతంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓన్లీ 5%కి తీసుకురావడం జరిగింది. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వాందేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్ కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 18వ డివిజన్లో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ని గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లౌకిక ప్రజాస్వామ్యవాదులను గెలిపించాలని మతోన్మాదం అవినీతి ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులు మాత్రమే అని పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. లెనిన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం 400 సీట్లు సాధించి దేశంలోని లౌకిక వాదానికి తూట్లు పొడవాలని కుటిల యత్నాలు చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగంలో మార్పులు తీసుకువచ్చి హిందుత్వ ఎజెండాను అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ రెండు బీజేపీ ఎజెండాతోనే ముందుకు సాగుతున్నాయని అన్నారు. పాత్రికేయ మిత్రులకు స్వాగతం. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్, సిపిఎం బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు గారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వం 400 స్థానాలు నాకు ఇవ్వండి అని చెప్తున్నాడు. ఏమిటి 400 స్థానాలు? రాజ్యాంగాన్ని మారుస్తారట, రిజర్వేషన్స్ని మారుస్తారట, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతోటి 363 స్థానాలు సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించితే రాజ్యాంగాన్ని మార్చుకునేటువంటి అధికారం సంక్రమిస్తుందనేటువంటి ఒక దురాశ, ఒక దుర్మార్గపూరితమైనటువంటి వైఖరి ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మన దేశం ఉన్నది. ఎన్నికలు జరుగుతున్నాయి. వీరికి మద్దతుగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, చెగువేరా సిద్ధాంతాలను జ్వలించినటువంటి పవన్ కళ్యాణ్ తేదీన జరగనున్నటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గం నుండి మా పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర కమిటీలు తీర్మానం మేరకు జి కోటేశ్వరరావు పోటీ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ముందుగా మా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, ప్రజల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులను ఆదరించమని చెప్పి ప్రశ్నించే చట్టసభల్లో ప్రశ్నించేటటువంటి గొంతుకని నిలబెట్టమని చెప్పి, ఈ రోజున శాసనసభ వ్యవహారాలు చూస్తే అధికార పక్షం ప్రతిపక్షం పైన, ప్రతిపక్షం అధికార పక్షం మీద వ్యక్తిగత దూషణలతోటే కాకుండా కుటుంబంలోని వ్యక్తుల్ని విమర్శించి రంకు రాజకీయాలకి వేదిక చేసేటటువంటి బూతు రాజకీయాలకి వేదికగా చట్టసభలను మార్చినటువంటి విధానాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఆ వైపుగా ప్రశ్నించేటటువంటి కమ్యూనిస్టుల్ని గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా నా ఎన్నికల గుర్తు కంకి కొడలి గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రజానీకానికి అందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో మిత్రులు శంకర్ గారు చెప్పినట్టుగా నా రాజకీయ ప్రస్థానం పాత బస్తీలో కేబెన్ కాలేజీలో ఇంటర్మీడియట్ దగ్గర నుంచి కూడా ఏఐఎస్ఎఫ్ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించబడి సయ్యద్ అప్పల్సాం కాలేజీలో విద్యార్థి సంఘ నాయకుడిగా, విద్యార్థి సంఘానికి జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రోజున కాలేజీ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా పనిచేయటం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా పాత బస్తీలో జి కోటేశ్వరరావు అనే దానికంటే కూడా ఏఐఎస్ఎఫ్ కోటేశ్వరరావు అనేటటువంటిది ప్రజానికి అందరికీ కూడా తెలుసు. దానికి కలిగినటువంటి కారణం సుదీర్ఘకాలం ఇదే పాత బస్తీలో విజయవాడ నగరంలో విద్యార్థి ఉద్యమంలో పనిచేసినటువంటి పరిస్థితి. బానుడి ప్రచండ ఎండలకు బెజవాడ బగబగలాడుతోంది. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తుండటంతో బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం నుంచే ప్రారంభమవుతున్న ఎండల తీవ్రత మధ్యాహ్నం సమయానికి మరింత ముదురుతూ ఉండడంతో రహదారులు సైతం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి 13వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థి అవినాష్ని గెలిపించాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికి పథకాలు అందించి అండగా ఉన్న చరిత్ర వైసీపీ ప్రభుత్వాందే అని ఆమె గుర్తు చేశారు. రంజాన్ మాసంలో దానం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా అన్నారు. సాటి మనిషికి సహాయం చేయాలనే గొప్ప ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన సూచించారు. ప్రతి నెల ఓ సేవా కార్యక్రమం చేయాలని ఆయన కోరారు. సెంట్రల్ నియోజకవర్గం ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయంలో కమిటీ ఆధ్వర్యంలో 100 పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరాని కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు అన్వర్ బేగ్ నాగుల్ మీరాతో కలిసి ముస్లింలకు తోఫా అందజేశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ రంజాన్ మాసంలో దానం చేస్తే పుణ్యం దక్కుతుందని చెప్పారు. మహాప్రవక్త సల్లల్లాహు అల్లాహి వస్లాం చూపించినటువంటి మార్గాన్ని ఎంచుకొని ప్రతి ఒక్క ముస్లిం ముందుకు వెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరూ తోచినంత సాయం చేస్తూ ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సాహిద్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి కలేషా, రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ మౌలాలి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు షేక్ సమీనా ఫాతిమా, మస్తాన్ షరీఫ్ పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆజాద్ ముస్లిం కమిటీ ప్రతినిధుల సహకారంతో అందరం కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇంట్లో కూడా పేద ముస్లిం ఇంట్లో కూడా రంజాన్ చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో మా కమిటీ ప్రతినిధులందరికీ కూడా చెప్పి వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించడం, వాళ్ళందరికీ ముందుగానే కూపన్లు ఇవ్వటం, కూపన్లు ఇచ్చిన తర్వాత ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి కూపన్లు ఇవ్వటం. ఈరోజు ఇక్కడికి సతామి, ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు అందరినీ ఇక్కడికి రమ్మని వాళ్ళందరికీ కూడా మరి తోఫా అందజేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ తోఫాలో కేజీ పంచదార, కేజీ గోధుమ పిండి, దాంతోపాటు కూడా కేజీ సేమియా, దాంతోపాటు దాంట్లో మిక్స్ చేసే ఐటెంలు జీడిపప్పు కానివ్వండి, కిస్మిస్ కానివ్వండి, ఎండు కొబ్బరి కానివ్వండి, అలాగే ఎండు ఖర్జూరం, అలాగా ప్రతి పేద ఇంటి గడపలో కూడా రంజాన్ అనేది చక్కగా చేసుకోవాలని చెప్పిన ఆలోచనతో ఆజాద్ ముస్లిం కమిటీ ప్రతినిధులందరం కూడా ఒక మంచి ప్రణాళికతో ఈరోజు ఒక 100 కుటుంబాలకి ఈ తోఫా ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేమందరికి కూడా చెప్పేది ఏంటంటే, ఇలాగే సంఘాలందరూ చాలా పెడతారు, చాలామంది దాన్ని ఏంటంటే కొంతకాలం తర్వాత వదిలేస్తారు. ఈ ఆజాద్ ముస్లిం కమిటీ అనేది పెట్టిన తర్వాత కాడి నుంచి కూడా ఇప్పుడు దాకా ప్రతి నెల కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. దీనికి కులమతాలకు అతీతంగా కమిటీ ప్రతినిధులే కాకుండా
బయట వారు కూడా మేము చేసేటువంటి కార్యక్రమాలు నచ్చి సహకరించడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము మిగతా వారికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్క ధనవంతుడు డబ్బు కలిగిన వాడు ₹1,00,000కి 2,800 రూపాయలు జకాత్ తీయాల్సినటువంటి అవసరం ఉంది. తీసినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు మొత్తం కూడా ముందుగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పేదల్ని గుర్తించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ రంజాన్ మాసంలో మనం ఉపవాసాలు ఉండి మరి జాగారం చేసి తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. దాని అంతా కూడా తీర్చిదిద్దడం కోసం అని చెప్పేసి మనందరం కూడా ఏదైతే మనం రోజు ఆహారం తింటూ ఉన్నామో దాన్ని 2.5 కిలోలు చొప్పున పేదవారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఫిత్రా అంటారు. అది 100 రూపాయలు. అది కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ముస్లింలను గుర్తించి మీరందరూ కూడా వాళ్ళకి సహాయపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, విదేశాలలో చదువుకునే విద్యార్థులకు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని అడ్మిషన్ యారో ఫౌండర్ వెంకట్ కేతుబోయినా తెలిపారు. అడ్మిషన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎక్స్పో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఒక చక్కని వేదిక అయిందని పేర్కొన్నారు. అడ్మిషన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని A+ కన్వెన్షన్ సెంటర్లో అడ్మిషన్స్ ఎక్స్పో 2024 నిర్వహించడం జరిగిందని అడ్మిషన్ యారో ఫౌండర్ వెంకట్ కేతుబోయినా తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎక్స్పోలో ఆయన మాట్లాడారు. దాదాపు 100 యూనివర్సిటీల ప్రతినిధులు ఈ ఎక్స్పోలో పాల్గొన్నారని చెప్పారు. రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, GLA యూనివర్సిటీ, ఫైర్ బోర్డ్ యూనివర్సిటీ, చిట్కారా యూనివర్సిటీ, ఈస్ట్ పాయింట్ యూనివర్సిటీ, KL యూనివర్సిటీ, మార్వాడి యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొని సహాయ సహకారాలు అందించారని చెప్పారు. ఇంజనీరింగ్, MBA, BBA, ఆర్కిటెక్చర్, డిజైనింగ్, MTech, MCA చదివే విద్యార్థులకు ఈ ఎక్స్పో చక్కటి అవకాశం కల్పించిందన్నారు. విదేశాలలో చదువుకునే విద్యార్థులకు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం ఫ్యూచర్ కేర్ గ్రూప్ MD మనోజ్ మాన్యతోడి, పీపీ సవానీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సతీష్ బీర్దార్ మాట్లాడుతూ ఈ ఎక్స్పోకు విద్యార్థులు అనేక ప్రాంతాల నుండి విచ్చేశారని చెప్పారు. అడ్మిషన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఇటువంటి ఎక్స్పోను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. అలాగే పీపీ సవానీ యూనివర్సిటీ జాయింట్లీ ప్రెజెంట్స్ అడ్మిషన్ యారో యూనివర్సిటీ అడ్మిషన్ ఎక్స్పో 2024, అలాగే మార్వాడి యూనివర్సిటీ, రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే GLA యూనివర్సిటీ మధుర, సప్తగిరి, ఇంకా ఇలా చాలా యూనివర్సిటీస్ ఇక్కడికి వచ్చాయి. దాదాపు ఇప్పటికే 3,000 మంది స్టూడెంట్స్ వచ్చి అటెండ్ అయ్యారు. ఇందులో ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళకి కావాల్సిన అకాడమిక్ నీడ్స్ వాళ్ళు ఫైనాన్షియల్గా ఎఫర్డబుల్ చేయగలిగినా లేకపోయినా వాళ్ళు ఏ కోర్స్లో అడ్మిషన్ తీసుకోవాలన్నా, ఎలాంటి యూనివర్సిటీకి వెళ్ళాలన్నా వాళ్ళకి కావాల్సిన కెరియర్ కౌన్సిలింగ్, గైడెన్స్, వాటితో పాటు బ్యాంక్ లోన్ సపోర్ట్ కూడా. కొంతమంది ఫైనాన్షియల్గా ఎఫర్డబుల్గా లేకపోతే వాళ్ళకి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలంటే ఇక్కడ చాలా వరకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చే బ్యాంక్ లోన్ కౌంటర్స్ ఉన్నాయి. అలాగే అన్ని కోర్సెస్ ఇక్కడ మేము ఇవ్వడం జరిగింది. రైట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి BBA, లా, ఆర్కిటెక్చర్, MBA, MCA ఇలా అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ మేజర్గా ఈవెంట్ ఇంత సక్సెస్ అవ్వడానికి మాకు సహకరించిన పీపీ సవానీ యూనివర్సిటీ వాళ్ళకి, మార్వాడి యూనివర్సిటీ వాళ్ళకి, రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకి, అలాగే అందరు స్కూల్ ప్రిన్సిపల్స్కి, డీన్స్కి, నాతో ఉన్న మా అన్నలందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చేసినా ఒక చిన్న లెవెల్లో మాత్రమే చేస్తున్నారు. సో ఈ అడ్మిషన్ యారో చేస్తున్నటువంటి ఈ ఈవెంట్ను మనం చూసుకున్నట్టుగైతే డెఫినెట్లీగా ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఏ రకంగా చేశారో అంతకన్నా ఈ ఇయర్ ఇంకా బెటర్గా చేశారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా చేయాలని కోరుకుంటున్నాను. సో ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ వల్ల ఎవరికి ఉపయోగము అంటే, మనకి 1-2 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే పిల్లవాడు సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు ఇన్స్టిట్యూషన్స్ వచ్చేపాటికి వేలల్లో ఉంటే ఏ కోర్స్ తీసుకుంటే ఏ రకంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసే పరిస్థితి లేదు. కొంతమందికి ఎవరైతే టెక్నికల్గా అప్డేట్గా ఉంటారో
అటువంటి పిల్లలకి ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతున్నారు. తిరువూరు సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఆదివారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. తిరువూరు సెక్టార్ 2 ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు మిలిటరీ బలగాలు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు ఈ తనిఖీలు చేస్తున్నట్లుగా ఎస్ఐ వివరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 50,000కు మించి నగదు రవాణా చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి టీడీపీ కొట్టుకుపోతుందన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. చంద్రబాబు తన శాడిజంతో వాలంటీర్లను వేధిస్తున్నారని ఆగ్రహం. మేమంతా సిద్ధం పేరుతో సెంట్రల్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. పేద ప్రజలు జగన్కి అండగా ఉండాలని పిలుపు. వ్యాపారస్తులకు పూర్వ వైభవం తీసుకువస్తామన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చిరు వ్యాపారులకు అందుబాటులోకి తెస్తామని హామీ. పేద ప్రజల ఆరోగ్యాలపై శ్రద్ధ లేదని పాలకపక్షాన్ని ఏకిపడేసిన సిపిఎం నేత బాబురావు. నగర శివారు ప్రాంతాలలో అనారోగ్యకారక పరిశ్రమలు నెలకొల్పడంపై ఆగ్రహం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.